హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ సిరిడోరా సిస్టర్ని. ఈరోజు మన రెసిపీ వచ్చేసి సేమియా పాయసం అండి. చాలా ఈజీగా, చాలా సింపుల్గా, చిక్కపడుకోకుండా ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలనేది ఇప్పుడు చూసేద్దామండి. చాలా ఈజీ ప్రాసెస్ అండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఇంట్లో ట్రై చేసేయండి. ఈ ప్రిపరేషన్కి నేను ఒక గ్లాస్ తీసుకున్నానండి కొలతకి, వాటర్కి. ఆ గ్లాస్తోనే నేను 3 గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను. ఈ గ్లాస్ వాటర్ తీసుకుని ఒక మందపాటి ఒక ప్యాన్లో కానీ ఒక డేక్షాలో కానీ నేను ఆ వాటర్ని పోసుకున్నానండి. తర్వాత ఒక కప్పు తీసుకుని ఆ కప్పుతో 2 కప్స్ సేమియా తీసుకొని బాగా వేయించుకున్నాను. ఆ వేయించుకున్న దాన్ని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు అదే కప్పుతో నేను సగ్గుబియ్యాన్ని కూడా ఒక హాఫ్ కప్పు కాకపోయినా ముప్పావు వంతు కప్పు తీసుకున్నానండి. తీసుకొని ఇందాక నేను వాటర్ని బాయిల్ చేసుకుంటున్నా అన్నాను కదా, ఆ బాయిల్ వాటర్లో సగ్గుబియ్యాన్ని యాడ్ చేసేసుకొని బాగా సగ్గుబియ్యం వైట్ కలర్లో నుంచి డిసపియర్ అయ్యే కలర్ వరకు వచ్చేంత వరకు నేను బాగా కుక్ చేసుకున్నానండి. తర్వాత మనం ఇందాక వేయించుకొని ఉంచుకున్న సేమియాని కూడా యాడ్ చేసేసి సేమియా బాగా ఉడికి మెత్తబడిన తర్వాత ఇందాక మనం సేమియా సగ్గుబియ్యం ఏ కప్పుతో అయితే కొలుచుకున్నామో అదే కప్పుతో షుగర్ని కూడా కొలుచుకోవాలండి. నేనైతే అదే కప్పుతో 2 కప్పుల షుగర్ని అయితే యాడ్ చేశాను. ఈ సేమియా ఉడికేసిన తర్వాతే నేను షుగర్ని అయితే యాడ్ చేశాను. ఒక 10 మినిట్స్ బాగా షుగర్ కరిగిపోయేంత వరకు బాగా ఉడికించాను అనమాట. కొంచెం ఆ సేమియాకి కూడా బాగా పట్టిద్ది అనమాట షుగర్ అనేది. కాస్త ఇది బాగా ఉడుకుతుంది అన్నప్పుడు మిల్క్ని యాడ్ చేసుకోండి. నేనైతే హాఫ్ లీటర్ పాల ప్యాకెట్ని అయితే యాడ్ చేశానండి. ఇలాగా విజయ పాల ప్యాకెట్ అనేది కాదు, మీకు ఇష్టమైన పాల ప్యాకెట్ని అయితే యాడ్ చేసుకోవచ్చు. లేదు మీకు హాఫ్ లీటర్ ఎక్కువ అవుతుంది అన్నప్పుడు కొంచెం తీసి కూడా పక్కన పెట్టేసుకోవచ్చు. నేనైతే హాఫ్ లీటర్ని యాడ్ చేసేసాను. కొద్దిగా యాడ్ చేసేసాను. పాలు అయితే విరిగిపోవండి. అలాగా మొత్తం కలుపుకున్న తర్వాత కాసేపు మీడియం ఫ్లేమ్లోనే బాగా కుక్ చేసుకోండి. బాగా కుక్ చేసుకొని ఇందాక నేనైతే ముందుగానే ఎండు కొబ్బరిని ముక్కలుగా చేసేసి డ్రై ఫ్రూట్స్ని మనకి నచ్చిన డ్రై ఫ్రూట్స్ కూడా ముందుగానే కట్ చేసుకుని పెట్టుకొని నెయ్యిలో వేయించుకున్నానండి. అవన్నీ నెయ్యిలో వేయించుకున్నాయి ఇప్పుడు నేను దాంట్లోకి యాడ్ చేసేస్తున్నానండి. వీటికి కూడా ఆ ఫ్లేవర్ అనేది పట్టే విధంగా ఉంటుందని కుక్ అయ్యేటప్పుడే నేను ఇవి కూడా యాడ్ చేసేసి కొంచెం యాలకుల పొడిని కొంచెం యాడ్ చేసుకొని దాంట్లోకి తగినంత కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని కాసేపు బాగా కాగపెట్టుకోండి. కొంచెం చిక్కపడేంత వరకు కాకుండా మామూలుగా కాగపెట్టుకుంటే సరిపోతుందండి. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. నా రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.